ఆరుద్ర యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. పిండి యూరియా కానీ అడుగు పిండి కానీ చల్లేటప్పుడు ముఖ్యంగా మనం యూరియా చల్లేటప్పుడు పొలంలో సరైన విధానాన్ని అనుసరించాం. మనం లేబర్ని కూలీలను చల్లమన్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చల్లుతుంటారు అన్నట్టు. అక్కడ అట్లా తెప్పలు పడ అట్లా చల్లటం, లేకపోతే ఒరికి తగిలే విధంగా అట్లా వేయటం అది చేస్తుంటారు అన్నమాట. ఇప్పుడు ఆ విధంగా చేసినప్పుడు ఏమైందంటే మన పొలంలో సరైన పద్ధతిలో సరైన మోతాదులో అంతటా ఒకే తీరుగా ఆ యూరియా అనేది పడదనమాట. అట్లా పడకపోవడం వల్ల ఏంటంటే ఒక్కొక్క కాండం బాగా ఎక్కువ నల్లగా అవుతుంది పొలం, ఒక్కొక్క చోట అసలు యూరియా అనేది కలవక దాని యూరియా లోపం వచ్చేసి అక్కడ పొలం అనేది సరిగా ఎదగదనమాట. అట్లా కాకుండా మనం ఈ చల్లేటప్పుడు 1 2 3 అని 1 2 3 ఇట్లా మనం ఏంటంటే యూరియా పైకి లేపి ఇట్లా చల్లినప్పుడు అట్లా చీలిపోతుంది. యూరియా మొత్తం చీలిపోయి విచ్చుకొని ఒకే తీరుగా పొలం మీద పరుచుకుంటుంది అనమాట. అట్లా పడినప్పుడు మనకు దాదాపు 20 ఫీట్ల దూరం వరకు కూడా యూరియా పడుతుంది. అది దగ్గర పడటం వల్ల ఒత్తుగా పడేది ఉండదు అనమాట. మనం వెదజల్లినట్టు అట్లా పైకి చేతిని పైకి పోయేటట్టుగా చల్లుకున్నట్టయితే యూరియా మనకు సమంగా కలిసి మనకు పొలంలో ఎలాంటి గ్యాపులు అనేవి రావన్నమాట. అంటే ఒకే తీరుగా పచ్చబడుతుంది పొలం. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని రైతులు చల్లే వాళ్ళని కూడా చూసి మీరు వాళ్ళకు అది కాదు ఇట్లా చల్లాలి అని చెప్పినని మనం చల్లించుకున్నట్టయితే మనకు చేను అనేది ఒకే తీరుగా ఎదిగేందుకు ఏది ఉంటుంది. లేకపోతే ఒక్కడ ఎదుగుతుందో ఒక్కడ ఎదగదు. ఆ విధంగా మనం ఏంటంటే మళ్ళీ ఇక్కడ బాగలేదని చెప్పిన మళ్ళీ చల్లించుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు అనమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించి తగిన జాగ్రత్త తీసుకుంటారని కోరుకుంటూ మా ఛానల్ని చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాం. మీ ఆరుద్ర. నమస్కారం.